ఈ మధ్య నువ్వు బాగా డెవలప్ అయ్యావు, అదే వర్క్ విషయంలో. థ్యాంక్ యూ సార్. అందుకే నీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడదామని పిలిచాను. యాక్చువల్గా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అడప గారికి 2-3 సార్లు గుర్తు చేసింది సార్. మీ మదర్ కొంట్లో బాగుండదు, ఒక్క ఆవిడే ఉంటారు, అవేగా రీజన్స్? అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే సార్, బాగానే ఉంది. అడప గారు ఫైల్ ఇలా ఇవ్వండి. నువ్వు ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్ ఫైల్ అన్ని పర్మిషన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్క సంతకం పెడితే నువ్వు హ్యాపీగా నీ ఊరు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఇంకో చిన్న విషయం, నాకు రాణికి మధ్యలో రాకు. రాణి అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు, నాకు ఇష్టం అని నీకు తెలుసు. ఆ రోజు రాత్రి డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రాణి ఫైల్ పర్మిషన్ వరకు అన్నీ నువ్వే చూసుకున్నావు అని నాకు తెలుసు. అయినా నేనేం చేయలేదు. పైగా నీకు ఎంతో అవసరమైన ట్రాన్స్ఫర్ కూడా ఇస్తున్నాను. హ్యాపీగా వెళ్ళిపో. సార్ ఒక కాల్ చేసుకోవచ్చు సార్? చెప్పు సర్వం. అమ్మా, నీకు గుడ్ న్యూసే. నాకు మనూరుకు ట్రాన్స్ఫర్ అయింది. నిజమా బిడ్డ? ఎప్పుడు వస్తావురా? ఇంకో నెల రోజుల్లో వస్తా. నేను సార్ తానున్నా మళ్ళీ చేస్తా. ఏమన్నావు? మధ్యలో రావద్దా? దిమాకులో సామానుందా లేదా? నీ మధ్యలో రాకుండా పోతే రాణి నీ దగ్గర అవుతుందా? ఇదేమన్నా ట్రాన్స్ఫర్ అనుకున్నావు? ఒకళ్ళు పోతే ఇంకోటి రానికి. హలో, నీ చేత్తోనే ఈ ట్రాన్స్ఫర్ ఫైల్ మీద సంతకం పెట్టిస్తా. అది వీడే దగ్గరుండి పెట్టిస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీకేమైనా పిచ్చా? నేను ఎందుకు పెడతాను రా సంతకం? అసలు నీకు ఈ జన్మలోనే ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తాను. నేను తలుచుకుంటే నీ ఉద్యోగం ఉండదు. చాలా ఎక్కువ మాట్లాడావు. నీ నోరు ఎలా ముగించాలో నాకు. సర్వం గారు నమస్తే అండి. నమస్తే. ఇదే అక్కడ రోజు అనుకుంటాండి మీకు. ఆ పెళ్ళి అప్పటికి చాలా కష్టపడ్డామండి బాబు. ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్లు ఏవి వచ్చేసి ఉంటాయి కదండి మీకు. మనం అనుకున్న అమౌంట్ ఏదో నాకు ఇప్పించేస్తే. అన్నా, నువ్వు బ్రోకర్ చేయబట్టి ఎన్నాళ్ళైతే? సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది. పనే నాకు ఇవ్వడానికి పైసలు ఇస్తాడా? అయ్యి బాబోయ్, ముందే తీసుకోవాలా? ఏం నేర్చుకున్నావు ఈ 10 ఏళ్లలో? సార్ కనీసం నేను పెళ్లిలోకి వచ్చి పెట్టిన 70,000 తిరిగి నాకు ఇప్పించండి కదా. జేసీ తాను తీసుకున్నావు కదా, సరిపోలేదా? నడు ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకున్నా. వద్దులేండి, అర్థమైంది. బయట ఉన్న బేరం చూసుకుంటాను. ఇప్పటికే 6 నెలలు అయింది. ప్లీజ్ చేసి మీరు ఎలాగైనా పర్మిషన్ ఓకే చేయించాలి. చూడు, నీ పర్మిషన్స్ ఓకే చేయించాలంటే నేను చెప్పింది నీకు నచ్చినా నచ్చకపోయినా వినాల్సిందే. వేరే ఆప్షన్స్ లేవు. అయినా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే పని నేను చేస్తున్నప్పుడు నేను గంట హ్యాపీగా ఉండే పని నువ్వు చేయలేవా? మస్తు గెస్ చేసినావన్నా. ఏందన్నా చిన్నదానికి ఏం తాగమాగం అవుతున్నావు? పెద్దదానిలో చూస్తావా? బ్రేకింగ్ న్యూస్. బట్టబయలైన ఒక ఉన్నతాధికారి రాసలీలలు. దేవాలయం వంటి కార్యాలయాన్ని తన నీచ కార్యాలకు వాడుతున్న కమిషనర్. నీకు వేరే ఆప్షన్ ఉందా? నీకు వేరే ఆప్షన్ ఉందా? నీకు వేరే ఆప్షన్ ఉందా? నీ కుర్చీని వాడుకొని నాలాంటి వాళ్ళని ఆడుకోవాలనుకున్నా, డబ్బు సంపాదించాలనుకున్నా క్షమించవచ్చు. కానీ నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు. అది నాకు దీనికి నచ్చలే. అందుకే మేమిద్దరం నిన్ను ఫుల్ ఫేమస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సార్ ఈ దెబ్బతో ఈ ఊరికి ఎన్డీ విహారీ అంత ఫేమస్ అవుతాడు. చలో ఉంటా సార్, ట్రైన్ టైం అవుతుంది. బాయ్. ఫోన్ సార్. ఆ కామకీచుకుడు వికృతి చేష్టంలో సరళ అనే ఒక మహిళ చాలా చాకచక్యంగా అదే మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసే ఒక క్లర్క్ సహాయంతో మీడియా ముఖంగా బట్టబయలు చేసింది. నమస్తే అండి, నా పేరు. నాతో అసభ్యకరంగా ప్రవర్తించి నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక క్లర్క్ సహాయంతో ఆ జేసీ నిజ స్వరూపాన్ని బయట పెట్టగలిగాం. ఆయన చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఉదాంతం బయటపడడంతో ఇతని బారిన పడిన మరెందరో మహిళలు జేకర్ చట్టాపై కేసులు పెడుతున్నారు. జేకర్ చట్టాలాంటి ప్రభుత్వ అధికారులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.